కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా జిడికేటు ఎంక్లైన్ బొగ్గి గని పై కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. రామగుండం రీజియన్లోని బొగ్గు గన్ల డిపార్ట్మెంట్లో కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు మద్దతుగా నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షిఫ్ట్లో సింగరేణి కార్మికులు విధులకు హాజరు కావడంతో బొగ్గు గన్లు బోసిపోయారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలు అమలు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీలు ఆదానులు అలాగే అంబానీలకు అమ్మేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే డిపార్ట్మెంట్లలో అందరూ కార్మికులందరూ కూడా సోదరిమణులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలనేటువంటిది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఈరోజు సమ్మె చేయాలన్నా సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన జీత భత్యాలు అయితేంది, మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితేంది 29 చట్టాలను 4 కోడ్ల తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల యూనియన్లు కానీ కార్మిక వర్గానికి అయితే బార్గెనింగ్ చేయడానికి కానీ మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి. దీనికి అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చేవాటిని ఎవరమ్ము అంటాను మిమ్మల్ని. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే మీరు ఉపసంహరించుకోండి. సింగరేణిలో మొత్తం తెలంగాణలో బొగ్గు తెలంగాణకి కేటాయించాలని చెప్పి జేఏసీ పక్షాన మేము సిఐటి పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అతిపెద్ద పరిశ్రమ సింగరేణి ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధిగా అందిస్తున్న సంస్థని నిర్వీర్యం చేయని చెప్పి ఇలా ప్రైవేటులకు రావడానికి కోసం టెండర్ ద్వారా పిలుస్తా ఉన్నారు. దేనికోసమని అడుగుతున్నాం. అందుకే సింగరేణికే ఇవ్వాలి, సింగరేణి ఇవాళ దాన్ని సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఉత్పత్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ ఇతర రాష్ట్రాలు, అది కేరళ కావచ్చు, అక్కడ బెంగాల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అట్లాగే తమిళనాడు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు చేసిన ఏవైతే చట్టాలు మేము అమలు చేయాలని పంపించారు, అట్లే తెలంగాణ రాష్ట్రం ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యే ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి మీరు ఇచ్చిన ఏవైతే